జై శ్రీరామ్. గోదాదేవి వ్రతం ఎలా చేయాలి, ఎవరెవరు చేయాలి? శ్రీ ప్రతాప్ శర్మ గారి మాటల్లో వినేయండి. నది స్నానానికి వెళ్తూ తనతో పాటు స్నేహితులంతా తీసుకువెళ్తూ రోజు స్వామివారిని ఏదో ఒక కీర్తన అదే మనం చెప్పుకుంటున్న పాశురాలు పాశం అంటే నాకు అర్థమవుతుంది వెంకటరావు అర్థమవుతుంది ముందు ఈ పాశురాలు స్వామివారిని చిన్నప్పుడు ఎలా ఉండేవారు, స్వామివారు అందంగా ఎలా ఉంటారు, స్వామివారి తింటే ఎలా ఉంటుంది, స్వామివారు నాట్యం చేస్తే ఎలా ఉంటుంది, స్వామివారి నిద్రపోతే ఎలా ఉంటుంది. ఇప్పుడు తల్లి చూడండి, పిల్లలు పడుకున్నప్పుడు ఎక్కువ ముద్దులాడుతుంటే దిష్టి అవుతుందంట. తల్లి ప్రేమ ఉంటుంది, ఈ ప్రేమ లాంటిది. అలా 30 రోజులు 30 పాశురాలు చెప్పింది ఆమె. అలానే గోదాదేవి వ్రతం అని చెప్పి ముఖ్యంగా కన్యకలు చేయాల్సిన వ్రతం ఇది. వివాహం కాని వాడికి వివాహం జరుగుతుంది, సంతానం లేని వాడికి సంతానం జరుగుతుంది. జాతకాల్లో సౌభాగ్యం తప్పుగా రాసి ఉంటుంది గ్రహాల్లో. అటువంటి గ్రహ దోషాల నివారణకు కూడా ఈ గోదాదేవి వ్రతము చాలా మంచిది. అదే భూమి మీద దొరికింది కాబట్టి గోదాయి, భూమి నుంచి వచ్చింది, ఉద్భవించింది, భూమి ఇచ్చిన వరము లేదా బహుమతి కాబట్టి అమ్మవారి దగ్గర గోదాయి అని చెప్పి వాళ్ళు తమిళలో అమ్మవారిని అలాగా పిలవడం ప్రారంభించారు. అది కాలక్రమేణా గోదాదేవి అయిపోయింది, గోదాయి. అప్పటి రంగనాథుడు గోదాదేవి కళ్యాణం ఈ ధనుర్మాసం మొత్తం మేము అమ్మవారిని స్థుతించుకొని గోదాదేవి వ్రతం చేసుకుని భోగినాడు కళ్యాణం చేసుకుంటాం. ఇది గోదాదేవి రంగనాథుడి కళ్యాణం యొక్క మహత్యము. గోదాదేవి వ్రతం అంటే ఇంట్లో ఒక మంది తెలుసుకున్న మంది తెలియదు కాబట్టి తెలిసిన దగ్గర ఇంకొంచెం జాగ్రత్త మంచిది. ఏమా రమారణ గోవింద.